హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుగు సాహిత్య ప్రక్రియలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను జాగ్రత్తగా రివిజన్ చేసుకుందాం. శాస్త్రరూప కావ్యఛాయాన్వయి ఇతిహాసం అన్నది ఎవరు? ఆనందవర్ధనుడు. శాస్త్రరూప కావ్యఛాయాన్వయి ఇతిహాసం అన్నది ఆనందవర్ధనుడు. కర్మఫల సంబంధ స్వభావాలైన ఆగామికార్థాలు ఎందులో కనిపిస్తాయో అదే ఇతిహాసం అన్నది ఎవరు? అభినవగుప్తుడు. ఎవరు? అభినవగుప్తుడు. మారణ మార్కండేయ పురాణాన్ని ఎవరికి అంకితమిచ్చారు? నాగయ గన్నడికి. మార్కండేయ పురాణం ఎవరికి అంకితం ఇవ్వబడింది? నాగయ గన్నడికి. రాసింది మారణ. విష్ణు రూపాయ నమశివాయ అంటూ మత సామరస్యాన్ని ప్రబోధించిన కవిత్రయ కవి ఎవరు? విష్ణు రూపాయ నమశివాయ అంటూ మత సామరస్యాన్ని ప్రబోధించిన కవి తిక్కన. జాతి వార్తా చమత్కారాలు గల ప్రక్రియ ఏది? ప్రబంధం. జాతి వార్తా చమత్కారాలు గల ప్రక్రియ ప్రబంధం. తెలుగులో రాయల యుగాన్ని ప్రబంధ యుగం అంటారు. తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు? చెర్విరాల బాగయ్య. తెలంగాణ యక్షగాన పితామహుడు చెర్విరాల బాగయ్య. రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అన్నది ఎవరు? జగన్నాథ పండితరాయలు. రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అన్నది జగన్నాథ పండితరాయలు. రాదారి బంగళ అనే నాటకం రాసింది ఎవరు? ఆరుద్ర. రాదారి బంగళ అనే నాటకం రాసింది ఆరుద్ర. వీరి అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. తొలి తెలుగు నీతి శతకం ఏది? సుమతి శతకం. తొలి తెలుగు నీతి శతకం సుమతి శతకం. దీనిని రాసింది బద్దెన. వీరినే బద్దె భూపాలుడు అని పిలుస్తారు. తన రచనను తండ్రికి అంకితం చేసిన తొలి తెలుగు కవి ఎవరు? పింగళి సూరన. పింగళి సూరన తన చివరి రచన ప్రభావతి ప్రద్యుమ్నంను తన తండ్రి అయిన అమరామాత్యునికి అంకితం చేశాడు. తెలుగు సాహిత్యంలో ఖండకావ్య ప్రక్రియను ప్రవేశపెట్టింది ఎవరు? తెలుగు సాహిత్యంలో ఖండకావ్య ప్రక్రియను ప్రవేశపెట్టింది గురజాడ. వీరు రాసినటువంటి ఖండకావ్యం పూర్ణమ్మ. తన NGO నాటకానికి మొదట ఆత్రేయ పెట్టిన పేరు ఏమిటి? NGO నాటకానికి మొదట ఆత్రేయ పెట్టిన పేరు అద్దెకొంప. తెలుగులో తొలి యక్షగాన కవయిత్రి ఎవరు? తెలుగులో తొలి యక్షగాన కవయిత్రి బాలపాపాంబ. తొలి యక్షగానం అక్క మహాదేవి చరిత్ర. ఎవరు రాశారు? బాలపాపాంబనే. ముక్కు తిమ్మన్నార్యు ముద్దు పలుకు అని నంది తిమ్మన గూర్చి పేర్కొన్నది ఎవరు? కాకుమాని మూర్తి కవి. వీరు ముక్కు తిమ్మన్నార్యు ముద్దు పలుకు అన్నారు. తెలుగులో వచ్చిన తొలి దేశీ పురాణం ఏది? బసవ పురాణం. దీనిని రాసింది పాల్కురికి సోమనాథుడు. తెలుగులో రాయబడ్డ తొలి పురాణం ఏది అంటే అది మారణ రాసిన మార్కండేయ పురాణం. తెలుగులో ప్రహసనాలకు ఆద్యుడు ఎవరు? తెలుగులో ప్రహసనాలకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం. వీరిని గద్య తిక్కన అని చెప్పి పిలుస్తాం. రుక్మిణీ కృష్ణ వివాహం అనే యక్షగానం రాసింది ఎవరు? రఘునాథ నాయకుడు. రుక్మిణీ కృష్ణ వివాహం అనే యక్షగానం రాసింది రఘునాథ నాయకుడు.
అల్లసాని పెద్దన రాసిన మను చరిత్ర ఎవరికి అంకితమివ్వబడింది? మను చరిత్ర శ్రీకృష్ణ దేవరాయలకు అంకితమివ్వబడింది. ప్రబంధ కవితారీతులు కనిపించే ఎర్రన రచన ఏది? నృసింహ పురాణం. ఇదే తెలుగులో తొలి క్షేత్ర మహాత్మ్య కావ్యం. దీనిని అహోబిల లక్ష్మీ నరసింహస్వామికి అంకితమిచ్చారు. శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన మహాభారత పర్వం ఏది? భీష్మ పర్వంలోని ప్రథమాశ్వాసం. గీతోపదేశం చేసిన మహాభారత పర్వం భీష్మ పర్వం. తెలుగులో మొదటి అధిక్షేప శతకం ఏది? చౌడప్ప శతకం. దీనిని రాసిన కవి చౌడప్ప. చౌడప్ప శతకం తెలుగులో తొలి అధిక్షేప శతకం. మొదట గేయ రూపంలో ఉండి తర్వాత సంవాద రూపాన్ని దాల్చి క్రమంగా వీధి నాటకంగా పరిణమించిన ప్రక్రియ ఏది? యక్షగాన ప్రక్రియ. సంస్కృత పదాలను అధికంగా వాడిన ప్రబంధ కవి ఎవరు? తెనాలి రామకృష్ణుడు. సంస్కృత పదాలను అధికంగా వాడిన ప్రబంధ కవి తెనాలి రామకృష్ణుడు. అవధాన విద్య ఆరంభ వికాసాలు గ్రంథకర్త ఎవరు? అవధాన విద్య ఆరంభ వికాసాలు అనే గ్రంథం రాసింది రాళ్లబండి కవితా ప్రసాద్. రావణుడు దుర్మార్గుడు కాదని తెలుపుతూ ముద్దుకృష్ణ రాసిన ప్రసిద్ధ నాటకం ఏది? అశోకం. రావణుడు దుర్మార్గుడు కాదని తెలిపే ముద్దుకృష్ణ నాటకం అశోకం. తెలంగాణలో ఆధునిక నాటక రచనకు పునాది వేసింది ఎవరు? చందాల కేశవదాసు. చందాల కేశవదాసు రాసిన నాటకం కనకతార నాటకం. వీరు తెలంగాణలో ఆధునిక నాటక రచనకు పునాది వేశారు. నిజం, తిరస్కృతి అనే నాటకాలు రాసింది ఎవరు? రావిశాస్త్రి. నిజం, తిరస్కృతి అనే నాటకాలు రాసింది రావిశాస్త్రి. రావిశాస్త్రి పూర్తి పేరు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. మార్గశీర్ష అనే కలం పేరుతో నాటకాలు రాసింది ఎవరు? బివి రమణమూర్తి. మార్గశీర్ష అనే కలం పేరుతో నాటకాలు రాసిన తెలుగు కవి ఎవరంటే బివి రమణమూర్తి. అవధాన విద్యను వాడవాడలా ప్రచారంలోకి తీసుకొచ్చింది ఎవరు? తిరుపతి వెంకట కవులు. అవధాన విద్యను వాడవాడలా ప్రచారంలోకి తీసుకొచ్చిన కవులు తిరుపతి వెంకట కవులు. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే, ధన్యవాదములు.